హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ తోటి అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ టిప్స్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు సరే ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనం పూలు అనేవి తెచ్చుకుంటాం కదండి. మల్లె పూలైనా, జాజి పూలైనా, ఏ పూలైనా సరేనండి, మనం మంచిగా స్టోర్ చేసుకుంటే బాగుంటాయి. కానీ లేదంటే నల్లగా అయిపోతాయి కదండి. అలా అవ్వకుండా మనకి మంచిగా ఉండాలి, ఎన్ని రోజులు ఉన్నా సరే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీరు ఒక బాక్స్ అనేది తీసుకుని ఆ బాక్స్లో అయితే పెట్టుకోవాలండి. స్టీల్ బాక్స్ అయినా, ప్లాస్టిక్ బాక్స్ అయినా. అలా పెట్టుకున్న తర్వాత టిష్యూస్ ఉంటాయి కదండి, ఆ టిష్యూస్ అనేవి మధ్యలో అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు వాటర్ అనేది ఏమైనా ఉన్నా కూడా అది తేమ అనేది ఉంటే పీల్ చేసుకుంటుందండి టిష్యూ అనేది. కాబట్టి అది పూలు అనేవి వాడిపోకుండా ఫ్రెష్గా అయితే ఎన్ని రోజులైనా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చేసరికి పైన ఒక టిష్యూ అనేది వేసేసుకొని మనం క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే ఎన్ని రోజులు ఉన్నా సరేనండి, పూలు అనేవి ఏ పూలైనా సరేనండి, మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాము అని అంటే ఎన్ని రోజులు ఉన్నా సరేనండి పాడైపోకుండా అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే తప్పకుండా స్టోర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి, మనకు సరిపోయే బ్యాంగిల్స్ అయితే ఎక్కుతాయి. కానీ కొంచెం చిన్న బ్యాంగిల్స్ అయితే మనం ఎక్కించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం ఎక్కించుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు వచ్చేసరికి మనం సాక్స్లు ఉంటాయి కదండి మన దగ్గర, ఆ సాక్స్లు అనేవి వేసేసుకొని మనం చాలా ఈజీగా అయితే బ్యాంగిల్స్ని అనేవి ఎక్కించేసుకోవచ్చండి. నేను మీకు చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. మనం తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే తీసేసేయచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం వేసుకునేటప్పుడు ఈ విధంగా సాక్స్లు అనేది వేసేసుకొని మనం నీట్గా ఇలా పెట్టేసుకుని ఎక్కించుకున్నామంటే చాలా బాగా అయితే, చాలా సింపుల్గా, ఈజీగా అయితే మనకి ఎంత టైట్ ఉన్నా సరే అండి బాగా అయితే ఎక్కుతాయండి. తర్వాత వచ్చరికి మనం తీసేసిన తర్వాత మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం బ్యాంగిల్స్ అనేవి సేఫ్గా తీసుకొని వెళ్ళాలి అని అంటే ఈ సాక్స్లో అయితే చాలా బాగా అయితే స్టోర్ చేసుకోవచ్చండి. చూపిస్తానండి నేను అది కూడా. ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే రిమూవ్ చేయొచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకోవాలి, అవి టైట్గా ఉన్నాయి తీసుకోలేము అని అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే తీసుకోవచ్చండి. తర్వాత వచ్చరికి ఈ విధంగా సాక్స్లో అయితే మనం నీట్గా పెట్టేసుకున్నాము అని అంటే జర్నీలకు అలా వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అనేవి తీసుకొని వెళ్ళాలంటే మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి ఎక్కడ పగిలిపోతాయి అని. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మనం బ్యాంగిల్స్లో అయితే చాలా సేఫ్గా అయితే నీట్గా అయితే తీసుకెళ్ళొచ్చండి. తప్పకుండా నెక్స్ట్ టైం అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా హనీ అనేది మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా మనం హనీ అనేది మనకి స్మెల్ రాకుండా ఉండాలన్నా, ఎన్ని రోజులు ఉన్న కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి మనకి హనీ అనేది. అలా కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఉండాలి అని అంటే మిరియాలు ఉంటాయి చూడండి, ఆ మిరియాలు అనేవి మనం లోపల వేసుకొని స్టోర్ చేసుకున్నాము అని అంటే హనీ అనేది ఎన్ని రోజులు ఉన్నా సరేనండి మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మంచిగా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మనకు ఫ్రెష్గా ఉండాలన్నా, కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలన్నా కొన్ని మిరియాలు అనేది వేసుకొని స్టోర్ చేసుకున్నామనంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక 2 అగరబత్తీలు ఉంటాయి కదండి, అగరబత్తీలు అయితే నేను తీసుకున్నానండి. తర్వాత వచ్చరికి ఒక 2 టిష్యూస్ అయితే తీసుకున్నానండి. ఈ అగరబత్తీల్లో నుంచి మనకి ఇది ఉంటుంది కదండి, పైన ఉంటుంది కదా, అదైతే ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి. తీసేసుకొని మనం టిష్యూలోకి అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా 2 అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని అయితే తీసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా యూజ్ చేస్తామనంటే కబోర్డ్స్లో అండి, మనం బట్టలు అనేవి పెట్టుకుంటాం కదండి, ఆ కబోర్డ్స్లో స్మెల్ అనేది ఒక్కొక్కసారి వస్తుందండి. అది వర్షాకాలంలో అయితే మనం బట్టలు అనేవి కొంచెం ఆరకుండా అలా పెట్టేస్తుంటాం కాబట్టి అలాంటప్పుడు ముక్క స్మెల్ అలా వస్తుంది. అంతేకాకుండా కబోర్డ్స్లో చిన్న చిన్న పురుగులు అనేవి తిరుగుతుంటాయండి. అలాంటి పురుగులు అనేవి తిరగకుండా మనకి కబోర్డ్స్ అనేవి మంచి స్మెల్ రావాలంటే ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నండి, మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంతేకాకుండా వంట రూమ్లో మనకి మంచి స్మెల్ అనేది రాలేదు అని అనుకున్నప్పుడు అలా వంట రూమ్లో పెట్టుకున్న, ఇట్లా కబోర్డ్స్లో పెట్టుకున్న, బట్టల దగ్గర పెట్టుకున్నా సరేనండి చాలా మంచి, మనం డోర్ ఓపెన్ చేయగానండి మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి, మళ్ళీ ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక బౌల్ అయితే తీసుకున్నానండి, దానిలోకి వచ్చేసరికి ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి.
చూస్తున్నారు కదండి, ఈ విధంగా వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత మనం వచ్చేసరికి కొంచెం వామ్ ఉంటుంది కదండి, ఒక హాఫ్ స్పూన్ అయితే వామ్ అనేది వేస్తున్నానండి. ఇది దేనికోసం అంటే పీరియడ్స్ అనేవి మనకి ఇర్రెగ్యులర్గా వచ్చినప్పుడు కానీ, లేదంటే మనకి ముందుగానే పీరియడ్స్ రావాలి అని అనుకున్నప్పుడు కానీ మనం ఈ విధంగా ట్రై చేసాము అని అంటే పీరియడ్స్ అనేవి చాలా త్వరగా వస్తాయండి. తప్పకుండా అయితే మనకి ఏమైనా అవసరం ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటాయి, అలాంటప్పుడు మనకి పీరియడ్స్ అనేవి లేట్గా వస్తే ఇబ్బంది అవుతుంది కదండి. అలాంటప్పుడు మనకి పీరియడ్స్ అనేవి త్వరగా రావాలి అని అనుకున్నప్పుడైతే ఉదయమే పరగడపన ఇలా తాగారు అని అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. దానిలోకి వచ్చేసరికి హనీ అయినా షుగర్ అయినా ఏదైనా సరే అండి వేసుకొని మనం స్టెయిన్ చేసేసుకొని, టీ జాలి ఉంటుంది కదండి, దాంతో స్టెయిన్ చేసేసుకొని మనం తాగాము అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి లేకుండా మనకైతే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయండి. మనకు అర్జెంట్ అవసరం ఉన్నప్పుడైతే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా టీవీ మనకి ఉంటాయి కదండి, ఇలా టీ కప్స్ అనేవి ఉంటాయి కదండి, ఏం అవసరం ఉంటుందిలే అని పడేస్తాం కదండి, వాటిని అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేనైతే చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనము ఆవాలు, మినపప్పు అలా ఉంటుంది కదండి, శనగపప్పు, ఇవన్నీ మనం తిరగమాతకు వేసుకుంటాం కదండి. ఇలా తిరగమాతకు వేసుకునే దానికి మనకైతే ఒక బాక్స్ అనేది కావాలి కదండి. అలా బాక్స్ అనేది లేనప్పుడు మనం ఈ విధంగా అయితే మనం మంచిగా అయితే ఒక బాక్స్ అనేది తీసుకొని సెట్ చేసుకోవచ్చండి. మళ్ళీ మనం సపరేట్గా కొనాల్సిన పని లేదండి. మన ఇంట్లో ఉండే ఒక బాక్స్లోనే మన ఇంట్లో ఉండే టీ కప్స్ తోటే మనమైతే తయారు చేసుకోవచ్చు అని చూస్తున్నారు కదండి. మధ్యలో ఒక చిన్న స్పూన్ అనేది వేసుకున్నారనుకోండి, మనకి ఏది కావాలంటే అదైతే వేసేసుకోవచ్చండి. ఒకటే చోట ఉంటాయి కాబట్టి మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే వేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనం మ్యాచ్ బాక్స్ అనేది ఉంటుంది కదండి, ఈ మ్యాచ్ బాక్స్ అనేది అంత త్వరగా మనకి చెమ్మ అనేది వచ్చేసి అంత త్వరగా వెళ్ళకుండా భలే విసిగిస్తూ ఉంటుంది కదండి. మనకి అవసరమైనప్పుడు అయితే చాలా విసిగిస్తుందండి. అలా చెమ్మ అనేది లేకుండా మనకి ఈ పుల్లలు అనేవి చూస్తున్నారు కదండి, ఇలా విరిగిపోకుండా మనకి నీట్గా ఉండాలి, చెమ్మ అనేది రాకుండా పుల్లలు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. చాక్ పీస్ ఉంటుంది కదండి, ఆ చాక్ పీస్ వచ్చేసరికి చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చండి. లేదంటే పడుతుంది అని అంటే ఒక పెద్ద చాక్ పీస్ అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే మ్యాచ్ బాక్స్ అనేది చెమ్మ అనేది ఏమైనా ఉంటే ఆ చాక్ పీస్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి మనకి మ్యాచ్ బాక్స్ అనేది వెలిగించడంలో ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా మనం ఈజీగా అయితే వెలిగించేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ఈ ట్రిప్ అయితే ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ ఫ్రెండ్తో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా మీకేమైనా టిప్స్ తెలిసినా కూడా అండి తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్స్ చదివి ప్రతి ఒక్కరికి అయితే ఉపయోగపడుతుందండి, నాకు కూడా తెలుస్తుందండి. తప్పకుండా కామెంట్ చేయండి మీకు తెలిసిన టిప్స్. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా వెల్లుల్లి అనేది ఉంటుంది కదండి, ఇలా వెల్లుల్లి అనేది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలంటే వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగా కావాలి కదండి. ఇలా మనము చూస్తున్నారు కదండి, ఈ విధంగా తీయాలి అని అంటే మనకైతే తోలు అనేది ఉంటుంది కదండి, అది తీయాలి అని అంటే మనకి చాలా కష్టంగా ఉంటుందండి. అసలు కష్టపడాల్సిన అవసరం లేకుండా మనకు ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని మనము ఎన్ని కావాలంటే ఎన్ని తీయాలి అని అనుకుంటున్నాము అన్నీ అలా వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ అండి, ఒక 2 మినిట్స్ నుంచి తీసేసాము అని అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదండి, మనం ఏం వేయాల్సిన పని లేదండి, జస్ట్ వాటర్లో వేసేసాము అని అంటే చాలండి. చాలా ఈజీగా దానిపైన ఉండే తోలు అనేది చూడండి ఎంత ఈజీగా వస్తుందో చూడండి. మనం వాటర్లో నానుతుంది కాబట్టి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చేసిందో, చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనం ఎన్ని ఉన్నా సరేనండి మనకి టయానికి ఇది తీయాలి అని అంటే చాలా టైం పడుతుంది కదండి. అలా టైం అనేది లేకుండా మనం జస్ట్ వాటర్లో వేసేసి ఈజీగా అయితే ఎన్ని కావాలన్నా సరేనండి నీట్గా అయితే తీసేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా మనము చింతపండు అనేది ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి, అలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు దాన్ని అయితే మంచిగా స్టోర్ చేసుకున్నాము అని అంటే పురుగులు అనేవి పట్టకుండా, కలర్ అనేది మారకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. దానికోసం వచ్చేసరికి ఫస్ట్ పిచ్చలు అనేవి ఉంటాయి కదండి, అవన్నీ తీసేయాలండి. తర్వాత వచ్చేసరికి పుల్లల మాదిరి ఉంటాయి చూడండి, అవి కూడా తీసేసుకోవాలండి. తీసేసుకొని నీట్గా అయితే కొంచెం వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను వచ్చేసరికి సాల్ట్ ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పు అయితే వేసానండి. వేసిన తర్వాత ఇంకొంచెం పైన చింతపండు అయితే వేసానండి. వేసిన తర్వాత ఇంకొంచెం పైన కూడా రాళ్ళ ఉప్పు అయితే వేసానండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నామంటే చింతపండు అనేది కలర్ అనేది మారకుండా మనకి పురుగులు అనేవి రాకుండా ఫ్రెష్గా నీట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఎండుమిర్చి ఉంటుంది కదండి, ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఆ వాటిని కూడా ఒక 2 అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నామనంటే చింతపండు సంవత్సరాలు ఉన్నా సరే అంటే కలర్ అనేది మారకుండా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి మనం
బయటికి వెళ్తున్నా మనం ఎక్కడికైనా వెళ్తున్నా కూడా పొరపాటున మనకైతే సడన్గా అయితే ఆయిల్ అనేది పడిపోతుందండి మన డ్రెస్ల మీద. అలాంటప్పుడు మనం ఏం చేయాలనేది కూడా మనకు అర్థం కాదండి. అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి ఒక్కసారి అయితే. ఈ విధంగా పొరపాటున ఆయిల్ అనేది పడినా మనం ఇంట్లో ఉన్న ఎక్కడున్నా సరే అండి పొరపాటున పడడం అనేది కామనే కదండి. అలాంటప్పుడు మనం టెన్షన్ పడిపోతామండి. అలా టెన్షన్ అనేది లేకుండా జస్ట్ పౌడర్ అనేది అప్లై చేసుకొని మనం ఆయిల్ అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చండి. జస్ట్ ఒక ఓల్డ్ బ్రష్ తీసుకొని పౌడర్ అనేది వేసుకొని మొత్తం పౌడర్ తోటి అయితే మనకు ఆయిల్ అంతా పౌడర్కి అయితే వచ్చేస్తుందండి. కాబట్టి మనకు ఆయిల్ మరికలు పడినాయి అన్న ఆనవాళ్ళు కూడా ఉండదండి. మనం పట్టు చీరలు అలా కట్టుకున్నప్పుడు మనం ఎక్కువగా వాష్ చేయం కదండి. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. లేదు నార్మల్వి అంటే కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనకు ఆయిల్ పడింది అన్నా కూడా ఎవరు నమ్మరండి. అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.